ప్రఖ్యాత గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ఆల్మాస్గూడలోని ద గ్లోబల్ మైండ్స్ పాఠశాలలో విద్యార్థుల కోసం గణిత మరియు విజ్ఞాన ప్రదర్శనను అత్యంత వైభవంగా నిర్వహించారు. పిల్లల్లో గణితం పట్ల ఆసక్తిని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు. మేయర్ పారిజాత నరసింహారెడ్డి విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల గణిత నమూనాలు మరియు సైన్స్ ప్రాజెక్టులను తిలకించి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇలాంటి ప్రదర్శనలు పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తాయని, సాంకేతికతపై అవగాహన పెంపొందించుకుంటూ టీం వర్క్ ద్వారా విద్యార్థులు అద్భుతాలు సాధించవచ్చునని, చిన్నతనం నుండే వైజ్ఞానిక స్పృహ కలిగి ఉండడం దేశ భవిష్యత్తుకు ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ద గ్లోబల్ మైండ్స్ గ్రూప్స్ అధినేత వట్నాల శ్రీనివాస్ విద్యార్థుల ప్రదర్శనను అభినందిస్తూ పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు మరియు వారికి దిశానిర్దేశం చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల్లో ఏఐసిసి కోఆర్డినేటర్ విచార్ విభాగ్లో బోయపల్లి రాఘవేంద్రారెడ్డి, కాంగ్రెస్ నాయకులు దిండు శ్రీనివాస్ గౌడ్, పాఠశాల డైరెక్టర్లు మాలతి, బాలు, నాగేందర్, శంకర్ పాల్గొని విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. ముగింపులో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ దివ్య అతిథులకు, తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు. Explore your life. Great performance. Good. Start. The seven continents are Asia, Europe, North America, South America, Africa, Australia, and Antarctica. I'm sure you all love the tune for the table of seven. Everyone the parents, tell them to your topics, tell them to your everyone and tell them to not 28.
7 1 7 2 CC road, they are measuring centimeters. Quantity. function of okay. How many lamps in the wire? గ్లోబల్ మైండ్ స్కూల్స్ అల్మాస్ కూడా ఈరోజు సైన్స్ ఎక్స్పో 2025 నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మాజీ మేయర్ గారు వాళ్ళ భర్త అయిన నరసింహారెడ్డి గారు, పారిజాతం నరసింహారెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పిల్లలందరూ తమ తమ ఎక్స్పెరిమెంట్ని మేయర్ గారికి, పాఠశాల చైర్మన్ గారికి, డైరెక్టర్లకి అందరికీ వివరించడం జరిగింది. దీంతో పాటు విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. అండ్ ద గ్లోబల్ మైండ్ స్కూల్ అనేది విద్యారంగంలోనే ఒక సంచలన మార్పుగా చెప్పవచ్చు. ఎక్కడా లేని, తెలంగాణలో ఎక్కడా లేని ఒక కొత్త కాన్సెప్ట్తో 360 డిగ్రీ లెర్నింగ్ అనే కాన్సెప్ట్తో ముందుకొచ్చి విద్యార్థులను చాలా బాగా తీర్చిదిద్దుతున్నాము. అండ్ ద గ్లోబల్ మైండ్ స్కూల్లో ప్రతి వారము ఒక్కొక్క కొత్త కాన్సెప్ట్తో రెడీ మ్యాథ్స్, గ్లోబల్ సైంటిస్ట్, గ్లోబల్ రీడర్స్, రైట్ టు రైట్ అనేది వివిధ కార్యక్రమాలతో ప్రతి వారం ఒక సపరేట్ కాన్సెప్ట్తో విద్యార్థులను అద్భుతంగా తీర్చిదిద్దడం ఈ గ్లోబల్ మైండ్స్ యొక్క ప్రత్యేకత. థ్యాంక్ యూ. పిల్లలకి వాల్యూస్ తో పాటు పిల్లలకి మా గ్లోబల్ మైండ్స్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్ని వాళ్ళని ఒక పద్ధతిగా అన్ని విధాలుగా అంటే విద్యాబుద్ధులతో పాటు సంప్రదాయాల్ని, పేరెంట్స్కి విలువల్ని అంటే ఎలా బతకాలి సమాజంలో అనేది ఒక క్రమశిక్షణ నేర్పియడం మా స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మా చైర్మన్ సార్ గత 30 సంవత్సరాల అనుభవంతో ద గ్లోబల్ మైండ్ స్కూల్స్ అనేది దీన్ని స్థాపించడం జరిగింది. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యని ఒక విద్యలాగానే చూడాలి, దాన్ని కమర్షియలైజేషన్ చేయొద్దు, పిల్లలకు అందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో మా ఈ కాన్సెప్ట్ ని రన్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ. ఈరోజు ఈ ఎక్స్పోకి మా చైర్మన్ గారు విచ్చేసి వెళ్ళారు, శ్రీనివాస్ ఒట్నాల గారు, అలాగే మేయర్ గారు పారిజాత నరసింహారెడ్డి గారు, అలాగే ప్రిన్సిపల్ మేడం అందరు కూడా వచ్చారు. సో వారితో పాటు కార్పొరేటర్స్ కూడా విచ్చేసిపోయారు. సో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మా స్కూల్ తరఫున. థ్యాంక్ యూ సో మచ్.